పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు రామ్జీ ఆయుర్వేద, మెయిన్ రోడ్, జగన్నాథపురం, కాకినాడ. ఆరోగ్యం మహాభాగ్యం కార్యక్రమంలో సిద్ధవైద్యం శీర్షికలో సిద్ధులకు సంబంధించినటువంటి అనేక విషయాలు, అనేక గొప్ప ఇన్వెన్షన్స్, అలాగే వారు ప్రజలకు చేసినటువంటి మేలు, ప్రజలతో వారు సంచరించినటువంటి విధానము, ప్రజలతో వారి యొక్క సంబంధ బాంధవ్యాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అలాగే సిద్ధులకు సంబంధించినటువంటి కొన్ని విషయాలతో పాటుగా ఒక రోగానికి సంబంధించి మనం కొన్ని చిట్కాలని, ఆయుర్వేద వైద్యపు విషయాలని, అలాగే కొన్ని రకాలైనటువంటి ప్రత్యేక పద్ధతుల గురించి కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా సిద్ధులు మానవులకి మధ్య రిలేషన్షిప్ అనేటువంటిది ఎలా ఉండేది, ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి, ఈ విషయాల గురించి కొంచెం మనం మాట్లాడుకుందాం. ఎందుకనంటే పెద్దవాళ్ళ గురించి కానీ, జ్ఞాన వృద్ధుల గురించి కానీ, విపరీతమైనటువంటి విజ్ఞానం కలిగినటువంటి జీవులు, ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ తత్వం వారైనా, వయస్సు నిమిత్తం లేకుండా, అంటే తక్కువ వయసు వారైనప్పటికీ జ్ఞానము చేతే పెద్దవాడు కానీ వయసు చేత పెద్దవాడు కాదు. గుణం చేతనే గొప్పవాడు కానీ కులం చేత గొప్పవాడు కాడేవాడు. అంటే గుణం చేతనే గొప్పవాడుగా పిలువబడతాడు కానీ కులం చేత కాదనేటువంటిది సిద్ధుల యొక్క అభిప్రాయం. మనిషికి గుణం ప్రధానం కానీ మిగతా ఏ విషయాలు కూడా అడ్డురావు. గుణం సవ్యంగా ఉండటం వల్ల, గుణం ప్రకృష్టంగా ఉండటం వల్ల, విశేషమైనటువంటి గుణ స్వభావాల్ని బయటికి వెడలగ్రక్కడం వల్ల, లేదా బాహ్య ప్రపంచంలో ప్రదర్శించటం వల్ల ఒక వ్యక్తి మంచివాడుగా, చెడ్డవాడుగా, మూర్ఖుడుగా, మహాత్ముడుగా ప్రపంచం గుర్తిస్తుంది. విజ్ఞానము ఎవరి దగ్గర అయితే ఉందో, విజ్ఞానం ఎవరి చేతుల్లో అయితే సర్వము నిబిడీకృతమై ఉందో అటువంటి వాడిని సిద్ధుడని సిద్ధవైద్య గ్రంథాలు చెప్తున్నాయి. ఏ సిద్ధుడికైతే ఒక శాస్త్రములో లేదా విభిన్న శాస్త్రాలలో పరిపూర్ణమైనటువంటి జ్ఞానము, ప్రకృష్టమైనటువంటి జ్ఞానము ఉంటుందో అలాంటి సిద్ధుడు కనిపించటము నిజంగా పూర్వజన్మ సుకృతమని మనకి సిద్ధవైద్య గ్రంథాలు చెప్తున్నాయి. సిద్ధుడు కనిపించినప్పుడు వారిని ముట్టుకోవడము అనేటువంటిది మహా అపరాధం. ఎందుకనంటే సాధువులతోనూ సర్పాలతోనూ చెలిమి కూడదని మనకి పెద్దలు చెప్పడం జరిగింది. వారి యొక్క స్వభావ లక్షణాలని మనము దూరం నుంచే పరీక్ష చేసుకోవాలి. దూరం నుంచే వారి యొక్క కరుణా కటాక్షములకు పాత్రులు కావాలి. ఉదాహరణకి ఒక సిద్ధుడు ఒక గురువుగా ఉన్నప్పుడు ప్రపంచంతో అతనికి ఉండేటువంటి సంబంధాన్ని గురించి షిరిడి సాయిబాబా గారి కథలో ఒక విషయం ప్రస్ఫుటంగా చెప్పబడుతుంది. అదేమిటంటే సాయిబాబా గారి యొక్క గుడి దగ్గర లేదా ఆ విగ్రహం ముందు ఒక తాబేలు ఉంటుంది. అక్కడ ఒక వాక్యం రాసి పెడతారు వాళ్ళు. ఏమనంటే సద్గురువు చూపు తాబేలు వంటిది అని. దాని అర్థము చాలామందికి తెలుసు. అలాగే తెలియనటువంటి వారి కోసం నేను ఆ విశేషాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే గురువు వారి శిష్యుల ఎడల కానీ, వారిని నమ్ముకున్న, అంటే గురువును నమ్ముకున్న వారి మీద గురువుకు ఉండేటువంటి కరుణా కటాక్షములు కానీ ఏ విధంగా ఉంటాయి అనే విషయం మనకి తాబేలు రూపేణ గురువు చెప్పడం జరిగింది. మరి సిద్ధ వైద్యంలో కూడా గురువు యొక్క చూపు ఆ విధంగానే ఉంటుంది. సరే, తాబేలు చూపు వంటిది అంటే, సద్గురువు చూపు తాబేలు చూపు వంటిది అంటే అర్థం ఏమిటంటే, సంసారం అనేటువంటి సాగరంలో
అనేక కష్ట నష్టాలకి, అనేక బాధలకి, అనేక రకాలైనటువంటి సుఖ దుఃఖాలకి మనిషి అల్లల్లాడిపోతూ ఉంటాడు. అటువంటి ప్రదేశంలో, అటువంటి ప్రాంతంలో గురువు అయినటువంటి వాడు తాబేలులా ఉంటాడు. తాబేలు యొక్క స్పెషల్ ఏమిటంటే ఆ మోపురం మీద కొట్టినంతసేపు అది ఎటువంటి పరిస్థితుల్లోనూ చనిపోదు. ఎప్పుడైతే బాహ్య ప్రపంచంలో తన యొక్క శక్తుల్ని ఓపెన్ చేయాలో అటువంటి పరిస్థితుల్లోనే తన యొక్క అంగాలను బయటికి వదులుతుంది. అవసరం లేనప్పుడు అన్ని అంగాల్ని లోపలికి దాచుకుంటుంది. ఇలా దాచుకునేటువంటి తాబేలు గురువు కూడా ఎప్పుడు ఎవరికి ఎలాగ అవసరమవుతాయో ఆ విద్యల్ని ఆయా విధాలుగా ఆయన సాఫీగా అర్థమయ్యే రీతిగా మనందరికీ కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు. ఒక గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా అతని యొక్క పిల్లలమనే మనం భావించాలి. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అంటే గురువు యొక్క స్వరూపం ఏమిటంటే త్రిమూర్తాత్మకం. అంటే త్రిమూర్తులతో కూడినటువంటి స్వరూపాన్ని కేవలం గురువు ద్వారా మనం దర్శించవచ్చు. లేదా గురువులోనే 3 రకాలైనటువంటి తత్వాల్ని మనం చూడవచ్చు. ఈ గురువుకు సంబంధించి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే తాబేలు తన ఎదకొచ్చిన తర్వాత, అంటే గుడ్లు పెట్టేటువంటి స్థితికి వచ్చిన తర్వాత ఆ తాబేలు ఏం చేస్తుందంటే సముద్ర తీరానికి చాలా దూరంగా అడవి ప్రాంతంలో ఎటువంటి పక్షులు మిగతా జంతువులు లేకుండా ఉండేటువంటి ప్రాంతానికి వెళ్ళి అది గుడ్లు పెట్టేటువంటి టైంకి శుభ్రంగా అది గొయ్యి తీసి ఆ గోతిలో అనేక గుడ్లు పెడుతుంది. ఎన్ని గుడ్లు పెడుతుందంటే దాదాపు 100 గుడ్లు పెట్టినటువంటి తాబేలు ఉన్నాయి. ఈ కూర్మాలు ఏమైతే ఉన్నాయో అవి దాదాపు 1000 సంవత్సరాలు జీవించినటువంటి జన్యువుని కలిగి ఉన్నాయి. అలాగే ముసలి తాబేలు ఈ రెండు కూడా అత్యంత ఎక్కువ కాలం బ్రతికేటువంటి జీవరాశుల్లో తాబేలు ప్రముఖమైనటువంటిది. అలాగే గురువు యొక్క కీర్తి కూడా, గురువు యొక్క స్థితి కూడా అనేక సంవత్సరాలు దశ దిశలా వ్యాపించి ఉంటుంది. సరే, ఈ తాబేలు గుడ్లు పెడుతున్నప్పుడు అనేక పక్షులు కానీ అనేక జంతువులు కానీ దాడి చేయకుండా జాగ్రత్తగా ఆ తల్లి తాబేలు అనేటువంటిది ఆ గుడ్లను రక్షిస్తూ అన్నీ సద్దుమణిగిపోయిన తర్వాత ఎక్కడైతే ఆ గుడ్లు పెట్టిందో ఆ ప్రాంతంలో శుభ్రంగా జాగ్రత్తగా అది పైన మట్టి కప్పేసేసి మామూలుగా అసలు గుడ్లు లోపల ఉన్నాయనే సంగతి కేవలము తాబేలుకు తప్ప ఎవ్వరికీ తెలియనటువంటి స్థితిలో అది తయారు చేస్తుంది. అలాగైన తర్వాత జాగ్రత్తగా సముద్రంలోకి వెళ్ళిపోతుంది తాబేలు. వెళ్ళిపోయిన తర్వాత తాబేలు గుడ్లు ఎప్పుడు పగులుతాయి అంటే వర్షము వచ్చినప్పుడు వచ్చేటువంటి మేఘాల యొక్క తాకిడికి, లేదా మేఘాల యొక్క శబ్దమునకు, లేదా అటువంటి శీతోష్ణ స్థితులు ఉండేటువంటి టైములో ఆ గుడ్లు సాధారణంగా పగులుతాయి. అందులోంచి పిల్లలు బయటకు వస్తాయి. అయితే ఈ తాబేలు కనుక ఏదైనా పరిస్థితుల్లో దూర ప్రాంతాలకు వెళ్ళవలసి వచ్చిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ యువతల ఒడ్డునేమో గుడ్లు ఉన్నాయి, అవతల ఒడ్డునేమో తాబేలు ఉంది అని అనుకుందాం. అలాగా అవతల ఒడ్డున తాబేలు ఉన్నప్పుడు ఆ తాబేలు ఏం చేస్తుందో తెలుసండి, ఎక్కడైతే గుడ్లు తను పెట్టిందో ఆ ప్రాంతాన్ని అలా కంటి చూపుతూ అలా చూస్తూ ఉంటుంది రోజు కూడా. అలా చూస్తూ 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 ఆ గుడ్లని సంరక్షించుకుంటూ ఆ గుడ్లు పొదుగుతుందట. అంటే ఎంత దూరాన్నించి అయినా సరే సద్గురువు భవసాగరము అనేటువంటి సంసారానికి యువతల వైపు గురువు ఉంటే, అవతల వైపు మనం ఉంటే, మధ్యలో సంసారం అనేటువంటిది ఉంటే, సద్గురువు అనేటువంటి వాడు సంసార సాగరాన్ని దాటించటానికి లేదా సంసార జ్ఞానం నుంచి విముక్తి పొందించటానికి లేదా వారి కర్మను పరిపక్వత చేయటానికి ఆ చూపు అనేటువంటిది ఎల్లవేళలా కూడా ఆ తాబేలు ఏ విధంగా అయితే తన గుడ్లని కంటి చూపుతో పోషిస్తుందో అదేవిధంగా గురువు యొక్క కరుణా కటాక్షములతో
తన యొక్క శిష్యులని లేదా తను నమ్ముకున్నటువంటి వారిని అందరినీ కూడా గురువు కాపాడతాడు అనేటువంటి నియమంతో సద్గురువు యొక్క దృష్టి తాబేలు దృష్టి వంటిది అని మనకి చెప్పడం జరిగింది. సద్గురువు చేసేటువంటి చేష్టలు ఏవైతే ఉన్నాయో సద్గురువుని చూచినప్పుడు కాళ్ళ మీద దండాలు పెట్టేసి కాళ్ళ మీద పడుకుని లేకపోతే కాలు పీకేసి వాటిని ముట్టుకుంటే కానీ సాటిస్ఫాక్షన్ కానటువంటి సైకోసాడిజం అనేటువంటిది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. ఎందుకంటే ఒక వ్యక్తిని మనసా వాచా కర్మణ అంటే త్రికరణ శుద్ధిగా స్మరించాలి, దర్శించాలి, వారిని ఆలింగనం చేసుకోవడం కానీ వారిని హత్తుకోవడం కానీ ముట్టుకోవడం కానీ గురు సాంప్రదాయాల్లో నిషిద్ధం. పర్టికులర్గా సిద్ధ వైద్యం అనేటువంటి దాంట్లో సిద్ధులు ఎవరిని కూడా ముట్టుకోరు. వారు రోజు కూడా భిక్షాటన చేయటము, ఏ రోజు యొక్క భిక్ష ఆ రోజు స్వీకరించడము, ముఖ్యంగా ఏకభుక్తము, అలాగే ఏకదేశము అంటే ఒక దేశంలో ఉండకుండా ప్రతిరోజు వివిధ గ్రామాలు మారిపోతూ దేశాటన చేస్తూ గడుపుతారు. అంటే సంచార జీవుల్లా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. ఏదైనా పరిస్థితుల్లో కొన్ని అనివార్య కారణాల వల్ల కనుక ఆ విధంగా ఉంటే కనుక అక్కడ వారికి ఆశ్రయం కల్పించిన వారి యొక్క రుణాన్ని 100% వాళ్ళు తీర్చుకుని తీరుతారు. అది ఏ విధంగానైనా సరే, అంటే వ్యక్తికి కలిగినటువంటి రోగము కానీ వారికి కలిగినటువంటి ఇబ్బందులను కానీ తృణప్రాయంగా తీసివేయగలిగేటువంటి సామర్థ్యము స్వయం శివరూపమైనటువంటి సిద్ధులకు మాత్రమే ఉంది. సిద్ధులకు సంబంధించినటువంటి ఈ విషయాలలో కావాలని ఎవరూ కూడా సిద్ధుల దగ్గరికి వెళ్ళక్కర్లేదు. కర్మ విముక్తి అవ్వాలని సిద్ధుడు కానీ కర్మ కానీ పరమేశ్వరుడు కానీ సంకల్పించినప్పుడు, నిజంగా విధి అలాగే రాసినప్పుడు ఆ సిద్ధుడే ఎవరైతే గాఢంగా మనసవాచ కర్మన ప్రార్థిస్తారో వారి దగ్గరికి ఆ సిద్ధుడే వెళ్ళి వారి యొక్క కోరికల్ని లేదా వారి కర్మల్ని విముక్తి చేస్తాడని అనేక సిద్ధ చరిత్రలో మనం సాక్ష్యాలు అనేకమైనటువంటి చూడొచ్చు. సంఘానికి దూరంగా ఉంటారు సిద్ధులు, సంఘంలో సంఘజీవుల కింద ఉంటారు మనుషులు. స్వార్థరహితంగా సిద్ధులుంటే స్వార్థంతోనే ఉంటారు మనుషులు. పరోపకారమే పరమావధిగా సిద్ధులు ఉంటే పర హితము కాకుండా తన యొక్క హితమే అంటే స్వాభిమానమే లేదా తన యొక్క మేలే, తన యొక్క గొప్పతనమే తనే అనేటువంటి అహంకారంతో ఉంటాడు మనిషి. కాబట్టి సిద్ధుల్ని గనక దర్శించాలంటే ముందు విడిచిపెట్టవలసింది అహంకారం. జ్ఞానంతో మాత్రమే సిద్ధుల్ని కట్టడి చేయగలం. కానీ జ్ఞానము అంటే తెలివితేటలోని కాదు ఇక్కడ అర్థం. పరమేశ్వరుడి యొక్క జ్ఞానమే జ్ఞానం, అంతేగాని మన తెలివితేటల జ్ఞానం కాదు. అటువంటి జ్ఞానంతో సిద్ధుణ్ణి మనఃపూర్వకంగా దశేంద్రియాలని అదుపులో ఉంచుకుని త్రికరణ శుద్ధిగా ప్రార్థించినట్లయితే ప్రతి సిద్ధుడు కూడా ఆ ఆశ్రయించినటువంటి శిష్యులకి అమోఘమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు. అంతేకాకుండా జీవితంలో అతను ఉత్కృష్టమైనటువంటి స్థితికి వెళ్ళటానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని కూడా అందించగల క్యాపబిలిటీ సిద్ధుడికి ఉంటుంది. కాబట్టి సిద్ధ దర్శనము, సిద్ధ సాంగత్యము, సిద్ధ సహవాసము, సిద్ధ పరిచర్య అనేటువంటివి ఎన్నో జన్మల పుణ్యం వల్ల కలుగుతుంది అని మాత్రం మర్చిపోవద్దు. ఇదేమీ దొరకనటువంటి వారు మీకు ఇష్టమైనటువంటి సిద్ధుణ్ణి, ముఖ్యంగా పరమేశ్వరుని రోజు ప్రార్థించినటువంటి వారికి ఎటువంటి కష్టాలు నష్టాలు ఉండవు. అంటే పెద్ద సంపాదించుకోకపోయినా దేనికి లోటు ఉండకుండా గడుస్తుంది. అంటే అనంతమైనటువంటి ఐశ్వర్యం ఇచ్చేటువంటి తృప్తి ప్రపంచంలో ధనం కూడా ఇవ్వలేదు. అంటే సంపద అంటే ఐశ్వర్యం అని అర్థం ఉన్నప్పటికీ అష్టైశ్వర్యములు అనేటువంటివి ఇచ్చేటువంటి పరమేశ్వరుడు ఎవరైతే ఉన్నారో ఆయన ప్రముఖమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వటంలో అందివేసిన దిట్ట. కాబట్టి సిద్ధుని యొక్క
స్వభావాన్ని, సిద్ధుని యొక్క ఆశీస్సులని దూరంగా ఉండి, అంటే ఎవరు దూరంగా ఉండి, మనం దూరంగా ఉండి సిద్ధుని యొక్క ఆశీస్సులు పొందినట్లయితే ఆయన అన్ని వేళలా కూడా మన వైపు చూస్తారు. ఎందుకనంటే సిద్ధులకి అందరూ సమానమే. మనము అందమైన బట్టలు వేసుకున్నా, అందవిహీనంగా ఉన్నా, కర్మలతో ఉన్నా, కర్మలు లేకుండా స్వస్థ రూపంతో ఉన్నా సరే సిద్ధులు చూడడం చేతనే మన కర్మలని పోతాయి. వాళ్ళని ముట్టుకోవాలా? చూపుతోనే కర్మలు పోగొట్టగలిగేటువంటి శుద్ధ పురుషులు, సాధు పురుషులు ఉండగా మన భారతదేశంలో నిజానికి ఇది బ్లాక్ మ్యాజిక్ కాదు. ఒక వ్యక్తి యొక్క శక్తి, పరిపూర్ణమైనటువంటి పరమేశ్వర తత్వం కేవలం సిద్ధుల్లోనే ఉంది. మనం చాలామంది అఘోరీలను చూస్తుంటాం, అలాగే సాధువులను చూస్తాం, నాగయ్య సాధువులు లాంటి సాధువులను చూస్తాం, అలాగే అనేక రకాలైనటువంటి లింగధారులను చూస్తుంటాం, అలాగే సిద్ధులను చూస్తుంటాం, గురువులను చూస్తుంటాం. ఏ గురువు అయితే మన దగ్గర ఏమీ ఆశించకుండా అంటే అర్థం ఏమిటంటే ఇహ సంబంధమైనటువంటి, ప్రాపంచిక సంబంధమైనటువంటి విషయాలని ఆశించకుండా పరసంబంధమైనటువంటి విషయాల యందు అనురక్తి కలిగించేవాడే నిజమైనటువంటి సిద్ధుడు. నాకు పల్నాది నీకు పల్నాది ఇస్తాను, నువ్వు పల్నాది తెస్తే నేను నీకు పల్నాది ఇస్తాను అనేటువంటి సిద్ధుడు కేవలము కపట సిద్ధుడే కానీ నిజమైన సిద్ధుడు కాదు. కాబట్టి ప్రకృతిలో ఉండేటువంటి నిజానిజాలని నిదానంగా పరీక్షించి ఎవరైతే సిద్ధులు ఉన్నారో వారికి ఇబ్బంది కలిగించకుండా మనం స్మరించుకుంటూ వారి యొక్క ఆశీస్సులని, అలాగే వారి యొక్క కరుణా కటాక్షములకు మనం ఎల్లవేళలా పాకులాడాలని, అలాగే వారి యొక్క కృప మన మీద ఉండాలనేటువంటి ఆకాంక్షతో నేను ఆ సిద్ధుల్ని ప్రార్థిస్తూ ఉన్నాను. మరి ఇప్పటి వరకు మనము చెప్పుకునేటువంటి లేదా చెప్పుకున్నటువంటి విషయం ఏమిటి అంటే సిద్ధులకి మానవులకి మధ్య సంబంధ బాంధవ్యాల గురించి. మరి సిద్ధులు చెప్పినటువంటి ఒక వ్యాధిలో ఉండేటువంటి వివిధ రకాలైన చికిత్సలలో ప్రధానంగా పడిశమునకు సంబంధించి కొన్ని చిట్కాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం. రొంప లేదా పడిశం అనేటువంటిది ఎందుకు వస్తుంది? శరీరంలో ఇమ్యూనిటీ లేదా వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడము, అనేక రకాలైనటువంటి సూక్ష్మక్రిములు నాసికారంధ్రాల ద్వారా ముక్కులోకి, శ్వాసనాళాల్లోకి చేరటము, అలాగే తీసుకునేటువంటి నీటిలో అనేక రకాలైనటువంటి క్రిమి కీటకాదులు ఉండటము, అంతేకాకుండా తీసుకున్నటువంటి ఆహారమందు అపక్వత లేదా జఠరాగ్ని సవ్యంగా లేకపోవడము, అనేక రకాలైనటువంటి అలర్జీలు, ఆస్తమా, శ్వాసకాశ సంబంధమైనటువంటి వ్యాధులు, అలాగే జ్వరము, ఇవన్నీ కూడా పడిశము రావటానికి ప్రధాన కారణాలు. అందున శిరో సంబంధమైనటువంటి రోగాలలో పడిశం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. ఏ వ్యక్తి అయితే చలిగాలిలో ప్రయాణం చేస్తూ ఉంటాడో అటువంటి వాడికి పడిశము తొందరగా వస్తుంది. ఏ వ్యక్తి అయితే ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగుతూ ఉంటాడో వాడికి పడిశం వస్తుంది. ఏ వ్యక్తి అయితే వేడి నీళ్ళు చన్నీళ్ళు కానీ, చన్నీళ్ళు వేడి నీళ్ళు కానీ వెంటనే తాగుతారో వారికి పడిశం వస్తుంది. ఉష్ణ శరీరతత్వం కలిగిన వారు శీత పదార్థాలు, శీత శరీరం కలిగినటువంటి వారు ఉష్ణ పదార్థాలు తీసుకోవడం వల్ల వారికి పడిశం వస్తుంది. లేదా సరైనటువంటి అరుగుదల లేకపోవడం వల్ల కూడా పడిశం వస్తుంది. ఈ రొంప రావటానికి ప్రధానంగా సూక్ష్మక్రిములే కారణమని మనకి ఆధునిక శాస్త్రం చెబుతుంది. దాంతోపాటుగా చర్మ సంబంధమైనటువంటి ఎలర్జీలు ఇచ్చేటువంటి క్రిములు కూడా. చర్మానికి, శ్వాసకాశ సంబంధ వ్యాధులకి చాలా సంబంధం ఉందని మొట్టమొదటిసారిగా మనకి సిద్ధ వైద్యంలోనే కనిపిస్తూ ఉంటుంది. చాలామందికి ఆస్తమా అనేటువంటి వ్యాధి ఉండేటువంటి వారికి చర్మ వ్యాధి కూడా ఉండే అవకాశం ఉంది.
ఈ రెండింటిలోనూ ఒకదానికి వైద్యం చేసామనుకోండి రెండోది పెరుగుతుంది, రెండో దానికి వైద్యం చేసామనుకోండి మొదటి పెరుగుతుంది. అంటే అర్థం ఏమిటంటే చర్మవ్యాధి మరియు శ్వాసకోశ సంబంధ వ్యాధి ఉండేటువంటి వ్యక్తికి చర్మవ్యాధికి గనక మందులు ఎక్కువగా ఇచ్చామనుకోండి శ్వాసకోశ సంబంధ వ్యాధి అనేటువంటి ఉధృతంగా ఉంటుంది. అలాగే శ్వాసకోశ సంబంధ వ్యాధి కలిగినటువంటి ఆరోగ్యకి చర్మవ్యాధి ఉందనుకోండి, శ్వాసకోశ సంబంధం మీద మనం మందులు ఇచ్చామనుకోండి చర్మవ్యాధి ఎట్టి పరిస్థితిలో తగ్గదు. అంటే ఈ రెండింటికి వైద్యం చేయవలసి వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. వచ్చినటువంటి రోగం ఏ పరిస్థితుల్లో ఎందుకు వచ్చిందో ముందుగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇటువంటి సందర్భాలలో సాధారణంగా మనకు ఉపయోగపడేటువంటి మూలిక మన పెరటులో ఉండేటువంటి దివ్య ఔషధి, దేవతా ఔషధి అయినటువంటి వేప చెట్టు యొక్క నూనె. ఈ వేప చెట్టు యొక్క నూనెను గోరువెచ్చగా చేసి ముఖానికి ఎవరైతే అప్లై చేస్తారో, అంటే నొసట, ముక్కు యొక్క దూలము, అలాగే చిన్ను బుగ్గల పైన ఎవరైతే బాగా మసాజ్ చేస్తారో వారికి పడిశము వెంటనే తగ్గిపోతుంది. అంతేకాకుండా వేప సంబంధమైనటువంటి దూపాలు తీసుకోవడం వల్ల కూడా మనకి పడిశం అనేటువంటిది తగ్గుతుంది. చాలామందికి ఈ మధ్యకాలంలో యూకలిప్టస్ ఆయిల్ అనేటువంటిది, అంటే జామాయిల్ అంటాం కదా మనం, ఆ జామాయిల్ అనేటువంటి దాన్ని గోరువెచ్చని నీటిలో 2-3 డ్రాప్స్ వేసి వాసన పీలుస్తూ ఉంటే పడిశము లేదా రొంప అనేటువంటిది అద్భుతంగా తగ్గిపోతుంది. అలాగే సాంబ్రాణి పువ్వు, ఈ పేరు ఎవరు వినుండరు బహుశా, అందరికీ కూడా తైమాలు, మెంతాలు అంటే పుదీనా పువ్వు, వామ్ పువ్వు తెలుసు, కానీ సాంబ్రాణి పువ్వు అనేటువంటిది తెలియదు. ఈ సాంబ్రాణి పువ్వుని ఇంగ్లీష్లో బెంజోయిక్ యాసిడ్ అని పిలుస్తూ ఉంటారు. ఈ బెంజోయిక్ యాసిడ్ని తమలపాకులో ఒక డ్రాప్ వేసి ఎవరికైతే విపరీతంగా పడిశం ఉందో ఆ వ్యక్తి ఉదయము రాత్రి ఆ తమలపాకులో బెంజోయిక్ యాసిడ్ వేసిన తర్వాత దాన్ని నవ్వులుతూ ఆ ఊట మింగుతూ ఉంటే 1-2 రోజుల్లోనే పడిశ రోగం మొత్తం పోతుంది. అంటే దీర్ఘకాలికంగా కనుక పడిశ రోగం ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ యోగం అద్భుతంగా పనిచేస్తుంది. ఏదో దారమట వెళ్ళేటప్పుడు లేదా అక్కడక్కడ నీళ్లు తాగడం వల్ల కనుక పడిశం వచ్చింది అనుకోండి, కాఫీ తాగితే పడిశం తగ్గుతుందట. ఏ వ్యక్తికైతే పడిశం అధికంగా ఉంటుందో ఆ వ్యక్తి పసుపుతో కూడినటువంటి పాలుని గనక సేవించినట్లయితే పడిశము చాలా తొందరగా తగ్గిపోతుంది. అంటే ఎలర్జీ సంబంధమైనటువంటి పడిశాలలో పసుపుతో కలిపినటువంటి పాలు, దీని తయారీ కనుక మనం ఒకసారి చూసినట్లయితే పాలు ఒక భాగము, రెట్టింపు నీళ్ళు వేసి దానిలో చిటికెడు పసుపు, చిటికెడు మిరియాలు కలిపి బాగా మరగ్గాయాలి. ఆ మరగ్గాచిన తర్వాత దాన్ని దించి అందులో కొద్దిగా బెల్లము చేర్చుకోవాలి. ఎంత బెల్లం చేర్చుకోవాలంటే చాలా తక్కువ మోతాదులో బెల్లం చేర్చుకోవాలి. అలా చేర్చుకున్నప్పుడు అది ఖచ్చితంగా ఒక జున్ను టేస్ట్, మీరు తిన్నారా లేదో ఆ జున్ను టేస్ట్ వస్తుంది. ఆ టేస్ట్ వచ్చిన తర్వాత దాన్ని జాయిగా గోరువెచ్చగా ఉండగా కనుక తాగినట్లయితే రొంప అనేటువంటి పడిశ రోగము, అంటే ముక్కు నుంచి అలా నీరు కారేటువంటి రోగం ఏదైతుందో అది తగ్గుతుంది. ఈ ప్రక్రియని రాత్రి పడుకునేటప్పుడు చేయడం సర్వత్రా ఉత్తమం. అంతేకాకుండా అడవి ద్రాక్ష పళ్ళు యొక్క రసాన్ని గనక రెగ్యులర్గా ఎవరైతే సేవిస్తూ ఉంటారో వారికి పడిశ రోగం అనేటువంటిది పరిగెడుతుందంట. అంటే వారికి అసలు పడిశ రోగమే దగ్గర చేరదట. ఇవన్నీ ఎందుకండి, మన పెరటులో మన ఇంటిలో ఉండేటువంటి కృష్ణ తులసి యొక్క ఆకుల యొక్క రసాన్ని తేనెతో కలిపి గనక రోజు ఒక 5 ml మోతాదులో కనుక ఉదయం, మధ్యాహ్నం, రాత్రి కనుక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా పడిశ రోగం తగ్గుతుంది. ఏ వ్యక్తికైతే శరీర దౌర్బల్యం వల్ల, ధాతు నష్టం వల్ల పడిశం కలుగుతుందో ఆ వ్యక్తి రోజు గోమూత్ర శిలాజిత్తును పాలులో 1 డ్రాపు మోతాదులో గనక కలుపుకొని
అందులో కొద్దిగా చక్కెర కలుపుకొని గనక రోజు ఉదయం తీసుకున్నట్లయితే ఆ వ్యక్తికి కొన్ని రోజుల్లోనే పడిశ రోగం అనేటువంటిది మటుమాయం అవుతుంది. అంటే ఇంకొక గొప్పదైనటువంటి చిన్న చిట్కా చూద్దాం ఒకసారి. మీ అందరికీ తెలుసు బాదం పాలు. ఏ వ్యక్తికైతే శరీర దౌర్బల్యం వల్ల లేదా శక్తి లోపించటం వల్ల ఎక్కువగా మాట్లాడడం వల్ల పడిశం కలిగిందనుకోండి, వారికి బాదం పాలు బాగా మరగ్గాచి దాంట్లో కొద్దిగా మిరియాల చూర్ణం కలుపుకొని రోజు రెగ్యులర్గా వాడితే కొన్ని రోజుల్లోనే ఆ పడిశ రోగం అనేటువంటిది చాలా తొందరగా తగ్గిపోతుంది. మీ అందరికీ తెలుసు కూరల్లో ఇంగు వేసుకునేటువంటి సంస్కృతి సంప్రదాయాలు ఉండేటువంటి వారికి పడిశ రోగము రాదు. ఎవరికైతే పడిశ రోగం వస్తుందో వారు ఇంగు అని ఒక గుడ్డలో మూట కట్టుకుని అస్తమాటు వాసన చూసినట్లయితే పడిశ రోగం అనేటువంటిది మటుమాయం అవుతుంది. అదేవిధంగా వామును కూడా దోరగా వేయించి బాగా దంచి ఆ దంచినటువంటి దాన్ని కొద్దిగా గుడ్లో పెట్టుకుని అస్తమాటు ఇలా చేత్తో రబ్ చేస్తూ ఒక్కసారి ఇన్హేలర్లాగా మనం పీలుస్తూ ఉన్నట్లయితే ఆ వాము అనేటువంటి ద్రవ్యం యొక్క గుణకర్మల వలన పడిశ రోగం అనేటువంటిది పారిపోతుంది. ఇలాగా అనేక రకాలైనటువంటివి అంటే జంతు సంబంధమైనటువంటి గుడ్లు కానివ్వండి, శిలా సంబంధమైనటువంటి ధాతువుల్లో శిలాజుత్తు కానివ్వండి, అంతేకాకుండా మనకి నూనెల్లో వేప నూనె అవ్వండి, యూకలిప్టస్ నూనె అవ్వండి, అలాగే మొక్కలలో తులసి మొక్క కానీ, అలాగే యాసిడ్లో సాంబ్రాణి అనేటువంటి పేరు కలిగినటువంటి అంటే బెంజోయిక్ యాసిడ్ కానివ్వండి, అలాగే పళ్ళుల్లో ద్రాక్ష పండు కానీ బాదం పండు కానీ. అంటే సిద్ధులు చేసినటువంటి గొప్ప విషయం ఏమిటంటే ఏ పదార్థములో ఏ గుణం ఉందో ఆ గుణం వల్ల ఎటువంటి రోగం తగ్గుతుందో చాలా సుస్పష్టంగా చెప్పారు. అంటే రొంప అనేటువంటిది ఒకటి కాదు, రొంప రావటానికి ఉండేటువంటి కారణాలని వివిధ రకాలుగా వారు విశ్లేషణ చేసి ఆ విశ్లేషణ చేసినటువంటి విజ్ఞానానికి సంబంధించినటువంటి ద్రవ్యగుణాన్ని మొక్కలు లేదా జంతువులు లేదా ఇతర పదార్థాలలో ఉండేటువంటి గుణాలకి మేళవించి ఆ గుణాలను ఈ గుణాలు ఏ విధంగా తగ్గించగలవో లేదా ఆ గుణాలని ఏ విధంగా ద్విగుణీకృతం చేయగలవో అంటే లోపమైనటువంటి గుణాలను ఏ విధంగా ద్విగుణీకృతం చేయగలదు ఆ విషయాలన్నీ చాలా స్పష్టంగా చాలా విపులీకరంగా మనకు అనేక రకాలైనటువంటి సిద్ధ వైద్య గ్రంథాలలో అనేక రకాలైనటువంటి చిట్కాలు దొరుకుతున్నాయి. చెప్పేటువంటి విషయము చిన్నదైనప్పటికీ, చెప్పేటువంటి వాక్యము చిన్నదైనప్పటికీ ఫలితం మాత్రం అమోఘంగా ఉంటుంది. మన ఇంటిలో ఉండేటువంటి వస్తువులే కదా అని చిన్నచూపు చూడకండి. భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో చెప్పినటువంటి ప్రతి చిన్న విషయము కూడా విజ్ఞానపు గని. కాబట్టి చెప్పినటువంటి చిట్కాలో ఉండేటువంటి విజ్ఞానాన్ని గ్రహించండి, చిట్కా గురించి మర్చిపోండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధ వైద్యంలో ఉండేటువంటి ఆరోగ్యాన్ని అందరూ కలిగి ఉండాలని, అందరికీ మంచి ఆరోగ్యం కలగాలని, ఆరోగ్యమే మహాభాగ్యాన్ని మీరు పదే చూడాలనేటువంటి ఆకాంక్షతో మరొక ఎపిసోడులో మేము ఉంటూ ఉంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి. నమస్కారం.